వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బీటెక్ రవి అరాచకానికి దిగారు. డిఎస్సి అక్రమాలపై నిన్న వైఎస్ఆర్సీపీ ర్యాలీలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయా విద్యార్థుల కాలేజీలకు వెళ్లి బీటెక్ రవి బెదిరింపులకు దిగారు. విద్యార్థులను ర్యాలీకి ఎలా పంపారని కాలేజ్ సిబ్బందిపై బీటెక్ రవి దౌర్జన్యం చేశారు. లోకేష్ కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీకి ఎలా పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సికి అనుకూలంగా టీచర్లతో ర్యాలీ నిర్వహించాలని బెదిరింపులకు దిగారు. ప్రైవేట్ కాలేజీలను బెదిరిస్తూ బీటెక్ రవి హుకుం జారీ చేశారు. దీనికి పరిష్కారము ఏమేంటంటే మీరు మాకు విద్యాశాఖ మంత్రికి అగనెస్ట్గా చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మీరు తప్పు చేశారు. ఈ తప్పు చేసేదానికి ఈ తప్పు సవరించుకునేదానికి మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిజంగా జెన్యూన్గా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారో వాళ్ళని కంప్లైంట్ పెట్టింది. తర్వాత మీ స్టాఫ్తో మా డిఎస్సికి మద్దతుగా ర్యాలీ పెట్టండి. వెన్నుపోటు పార్టీ నేత బీటెక్ రవి బెదిరింపుల పర్వం చూస్తున్నాం. డైరెక్ట్గానే కాలేజ్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడం అనేది ఎవరి హక్కైనా కూడా విద్యార్థులు బయటకు వచ్చినంత మాత్రాన కాలేజీ యాజమాన్యాల్ని బెదిరించడం చూస్తున్నాం. దట్టు డిఎస్సికి అనుకూలంగా టీచర్లతో ర్యాలీ చేయించాలంటున్నారు ఆయన. దీన్ని మనం గమనించినట్లయితే నిన్న జరిగినటువంటి ర్యాలీలలో ఒక్క డిఎస్సికి సంబంధించిన అంశమే కాదు, స్కూల్ విద్యార్థులకు ఫీజులు ఏదైతే అమ్మకి తల్లికి వందనం అనేటువంటిది జబ్బులో కోత విధించడం కానీ, ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోవటం కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు కూడా మిగతా విద్యార్థులకు సంబంధించిన అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే వివిధ కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా దీంట్లో ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి స్పష్టమైంది. అయితే ఈ రోజు ఏదైతే బీటెక్ రవి ఆ కళాశాలకు వెళ్లి వాళ్ళని గుర్తించి అక్కడికి వెళ్లి బెదిరింపులకు దిగటం అనేది తీవ్ర ఆక్షేపణీయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ కూడా మీరు అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కు వ్యతిరేకంగా మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి ఆయన బెదిరింపులకు దిగటం కానీ, ఎందుకంటే విద్యాశాఖలోనే మీరు కాలేజీని నడుపుకుంటున్నారు కాబట్టి మీరు ఆయనకు వ్యతిరేకంగానే ఈ విధంగా ఎట్లా చేస్తారు, ఇప్పుడు మీరు చేశారు కాబట్టి ఇమీడియట్ గా ర్యాలీకి పిలిచిన వాళ్ళు, ర్యాలీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టండి అని కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కీలకంగా ఏదైతే మీరు కూడా, ఎందుకంటే నిన్న అటు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మాకు విద్యాశాఖకి అదేవిధంగా లోకేష్ కు అనుకూలంగా ర్యాలీ చేయండి అని కూడా బెదిరించినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. 2-3 కాలేజీలు తిరిగి పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి కాలేజీలకు తిరిగి వాళ్ళని ఎవరైతే ర్యాలీలో స్వచ్ఛంగా పాల్గొన్నారో వాళ్ళు బెదిరింపులు దిగితే యాజమాన్యాలని తన ఏదైతే అనుచరులను వేసుకుని వెళ్ళి వాళ్ళని బెదిరించినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. మొత్తం మీద అయితే అంటే ఏదైతే డిఎస్సి అక్రమాల మీద కానీ, విద్యాశాఖ మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలు ప్రజలకు వెళ్తున్నాయి కాబట్టి వాటిని ఏదో విధంగా ఇట్లా బెదిరింపులకు దిగి ప్రజల్ని ఇన్వాల్వ్ కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.